హాయ్ ఆల్. ఈవినింగ్ స్నాక్స్ ఏం తిన్నారు? నేనైతే సింపుల్గా మకానా తినేసాను. ఏంటండి ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మమ్మల్ని కొంచెం మోటివేట్ చేసినట్లు ఉంటుంది. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. అయితే నేను ఈవినింగ్ కర్రీకి పెరుగు గుత్తి వంకాయ చేశాను. ఎలా ఉందో మీరే చూసేయండి. ఏం లేదండి, సింపులే. వంకాయలను తీసుకొని వాటిని కట్ చేసేసి ఒక బౌల్లో ఉప్పు వాటర్ వేసేసి వంకాయలన్నిటిని కట్ చేసిన వాటిని బౌల్లో వేసేసి పక్కన పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఈ వంకాయలన్నిటిని వేసేయండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని టమోటా, ఉల్లిపాయ, మిర్చి వేసి కట్ చేసి వేసేయండి. అందులోనే కొంచెం కారం మీకు స్పైసీకి తగ్గట్లుగా వేసేసి దానిలోనే కొంచెం పల్లీలు వేయండి. టేస్ట్గా ఉంటుంది, బాగా గ్రేవీనెస్ కూడా వస్తుంది. వేసేసి మిక్సీ పట్టేసి ఈలోపు మీరు వంకాయలోకి తాలింపు గింజలేయండి. ఫస్టే వేయకండి, ముందే వేస్తే మాడిపోతుంది, మధ్యలో వేయాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేయండి. మగ్గనివ్వండి. కొంతసేపు మగ్గాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి బాగా మగ్గనివ్వండి. వంకాయలకు బాగా పట్టేలాగా మగ్గనిచ్చాక ఈలోపు కొంచెం కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, సింపులే, ఏముండదు. ఈ తరువాత ఏం చేయాలంటే మీరు స్టవ్ ఆపేసాక పెరుగు వేయాలి. కొంతమంది ఏంటంటే స్టవ్ ఆన్ చేసే వేసేస్తారు, అలా కాదు, మధ్యలోనే వేసేస్తారు. అలా చేయకండి. స్టవ్ ఆఫ్ చేసాక పెరుగు వేస్తే పెరుగు అనేది విరగకుండా ఉంటుంది, బాగుంటుంది. కర్రీ కూడా గట్టిగా అవ్వదు. కొంతమంది అలా చేస్తారు. నా స్టైల్ అయితే నేను ఇలా చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.